ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ జెడ్పీ స్కూల్లో తనిఖీలు చేపట్టారు. వంటగది చుట్టుపక్కల పరిస్థితులు, శుభ్రత గురించి ఆరా తీశారు. మధ్యాహ్నం భోజనం మెనూపై విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. మెనూలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా సహించేది లేదని అధికారుల్ని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి మంచి అన్ని వసతులు విద్యార్థులకు అందిస్తున్నారని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. తర్వాత నాయుడుపేటలో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. కొంతమంది హాజరు కాని పిల్లల ఇంటికి ఫోన్ చేసి ఎందుకు రావట్లేదంటూ ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రంలో ఆహారంపై ఆరా తీసి ఎలాంటి లోపాలున్నా వెంటనే తనకు ఫోన్ లేదా వాట్సాప్ చేయాలని సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఈ మధ్య పిల్లలు విపరీతంగా పెరుగుతా ఉన్నారు. ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, డిజిటల్ బోర్డ్స్ ఇచ్చారు. వాట్ నాట్ మీకు ఏమి ఇవ్వలేదు, స్కూల్ డ్రెస్సులు, బుక్స్, బ్యాగ్స్, షూస్ అన్ని ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఇది మంచి తరుణం. ప్రభుత్వంలో ఇప్పుడున్న ఏపీ స్టేట్ ప్రభుత్వంలో చదువులు విప్లవం జరుగుతా ఉంది. నిన్న ఒక హాస్టల్కి వెళ్ళాను, అది సత్రం ముందు వచ్చేట్టు ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యంగా నిన్న గూడూరులో అయితేనేంటి, ఈరోజు ఇక్కడ సత్రం దగ్గర మన మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే హాస్టల్లో అయితేనేంటి, ఇలా చాలా నిర్వహించాము తనిఖీలు. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఒక 3-4 ఏళ్ల నుంచి దాదాపు ఎక్కడ చూసినా కానీ 500 పైన మార్కులే 10th క్లాస్లో సాధిస్తూ ఉన్నారంటే పెద్ద విషయం. గతంలో ఎప్పుడో ఫస్ట్ క్లాస్ వస్తేనే పోలోమని పోయి అందరూ ఒక 20 ఏళ్ల క్రితం అంతా గుండ్లు కొట్టించుకునే పరిస్థితులు ఉంది. ఈరోజు 500 దాటితే కానీ పిల్లలను పైనుంచి కిందికి చూసి పర్వాలేదు, బాగా చదివారు, పర్వాలేదు, ఓకే అనే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ ఒక చదువులు విప్లవం జరుగుతూ ఉంది. ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా కొన్ని వేల స్కూల్స్, దాదాపు 43,000 స్కూల్స్ మనకు ఎలిమెంటరీ సెక్షన్ అండ్ హై స్కూల్ సెక్షన్ స్కూల్స్ ఉన్నాయి ఏపీ స్టేట్లో. ఇక్కడ కూడా మిడ్ డే మీల్స్ చాలా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మనకు ఇంటర్మీడియట్ కూడా ఒక నెల నుంచి మిడ్ డే మీల్స్ ఇస్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి ఈ విషయంలో మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇట్లా ప్రభుత్వం తీసుకునే చర్యలు పిల్లలకు, పేదవారికి అండగా, ఆపుగా మంచి చదువులు చెప్పించేదని చేస్తే ఇదేనండి మన భారతదేశ భవిష్యత్తు. ఇదే మన ఆంధ్రప్రదేశ్ పురోగతి. ఇట్లా పిల్లలు చదువుకుంటేనే రేపు భవిష్యత్తులో చాలా బాగా